అదే మేమేదో చుట్టం చుట్టూ వస్తాం మమ్మల్ని ఎందుకంటే ఇంకిద్దరు ఉన్నారనండి వాళ్ళు చెప్తా ఉంటే అందుకని వచ్చి చెప్పి చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందా? వారం రోజుల నుంచి సైకిల్ బిల్లు పెట్టుకునేది, మోటార్ బిల్లు పెట్టుకునేది, సంచులు ఇటు ఎత్తుకొని పోయేది, మళ్ళీ అట్ట పోయేది, మళ్ళీ ఇటు వచ్చేది, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అట్ట పోయేది. వాళ్ళు ఏందో చేతపడి చేస్తుండ్రో, ఇంట్లో గుంత దువ్వండ్రు, చేతపడి చేస్తుండ్రో ఏమో. టెంకాయలు, నిమ్మకాయలు, రెండేళ్ల సందన దారిలో ఎక్కువగా పోసిండు. మాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి నేను బయట పెట్టినాను. ఇదేంటి చేస్తుండ్రు ఉండూరులో బిడ్డలు తల్లులు ఉండేవాళ్ళు ఈ పని ఏంది అని చెప్పి అడిగినా. అంతే, నా మీద నువ్వు చేసి నువ్వు మేముగా చేసిందని వాళ్ళు అన్నారు. ఇక్కడ ఏం చేశారు ఇప్పుడు ఈ రోజు? ఆడ నిమ్మకాయలు వేసిండ్రు. ఈ బళ్ళు ఒక నిమ్మకాయ, ఆ బళ్ళు ఒక నిమ్మకాయ వేసిండ్రు. ఎందుకు వేసారన్నమ్మా? నాయన ఎందుకు వేసిండ్రు? బిడ్డలను చంపేదానుకో, మాకు చంపేదానుకో, ఏం చేసేదానుకో చేసిండ్రు. సరే దమ్మెచ్చు అన్నం ఎక్కడికన్నా పో తెచ్చుకో, ఉండించుకో, లేకుంటే ఒక దేవుని కొలుచుకుంటా కదా, ఇంట్లో పెట్టుకొని కొలుచుకో, బాగుంటుంది. 14 అడుగులు గుర్తువి ఎవరిని బలి ఇయటానికి. బిడ్డ కూడా ఆడనే ఉందంట, చిన్న బిడ్డ కూడా ఇంట్లోనే ఉందంట. ఉందో ఎటాను పంపించేసాను. ఎవరి బిడ్డ? చిన్న బిడ్డ? వాళ్ళు బిడ్డలు, చేతబడి చేసే వాళ్ళ బిడ్డలు. జి సుబ్బయ్య, ఎంపీపీఎస్ గండువారిపల్లి హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా పాఠశాల ప్రారంభానికి తలుపులు తీయగా లోపల సన్నివేశం నిర్మించింది. క్షుద్రపూజకు సంబంధించినటువంటి నిమ్మకాయలు అక్కడ పడి ఉండటం గమనించాము. పిల్లల తల్లిదండ్రులు లోపలికి వచ్చేదానికి చాలా భయపడుతూ ఆందోళనగా ఉన్నారు. మేము పోలీసు వారికి తెలియజేశాము. వారు వచ్చి విచారణ చేశారు. ఒక మహిళను అనుమానాస్పదంగా గుర్తించి ఆమెను తీసుకెళ్లారు. మా పాఠశాలను ఈరోజు శుభ్రం చేస్తూ పక్కన ఉన్నటువంటి మోడల్ స్కూల్లో మా పాఠశాల విధులు క్లాసులు కొనసాగిస్తుంది. పసుపు కుంకుమలతో పూసినటువంటి నిమ్మకాయలు కోసి ఉన్నాయి. ఏఎస్పేట అసైన్ నేను ఈరోజు ఏఎస్పేట మండలంలో గండువారిపల్లిలో ఈ ఒక షాజహాన్ ఇంట్లో పూజలు ఏదో శుద్ర పూజలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇక్కడి నుంచి బయలుదేరి షాజహాన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొయ్యితో వేసేసి పూజలు అవి చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలు కూడా గండువారిపల్లి ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఆ పూజలు చూసి. అది ఏమైంది అనేది విషయంలో షాజహాన్ భార్యను ప్లస్ వాళ్ళకి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నాం. విచారించి అక్కడ ఏం జరిగింది అనేది ఉండే కేసు ఉన్నా కూడా కేసు కట్టి ఫైనలైజ్ చేస్తాం. స్కూల్ విషయంలో ఆ స్కూల్లో కూడా ఆ పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కూడా ఈ 2 నిమ్మకాయలు వేసుకున్నారు. ఆ నిమ్మకాయలు వేసుకున్నారు అనేది స్కూల్ మాస్టర్ గారు కూడా మాకు చెప్తే వాళ్ళు భయపడతా ఉన్నారు చెప్తా ఉన్నాం. దానికి కూడా వాళ్ళకి ఆ నిమ్మకాయలు కూడా 2 నిమ్మకాయలు ఉంటే ఆ 2 నిమ్మకాయలు తీసి బయట పారేసేసి వాళ్ళకు కూడా మీరు ధైర్యం చెప్పాం, మీరేం భయపడవద్దు అని చెప్పాం. ప్రజలకు కూడా ఏమంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. శుద్ర పూజలు పూజలు అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉన్నా సరే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్లు కూడా మేము తీసుకుంటాము. అటువంటి విషయాలు ఉదంతంలో మూఢనమ్మకాలు అనేవి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటాము.